హలో అండి, నమస్తే. నేను అనూష. ఇవాల్టి వీడియోలో మసాలా చాయ్ని చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా మసాలా చాయ్ చేసుకొని తాగితే 1-2 కప్పులైనా తాగేస్తారు. ముందుగా కొద్దిగా అల్లం, అలాగే దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2-3 మిరియాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను మా అమ్మ వాళ్ళు తయారు చేసి మట్టి పాత్రను రీసెంట్గా తెచ్చుకున్నాను. సో దీంట్లోనే చాయ్ పెట్టాలని అనుకున్నాను. సో దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసేసి కొద్దిగా వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ చాయ్ పత్తా, అలాగే 3 స్పూన్ల వరకు చక్కెరను వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని వీటిని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోనే ఒక 2 గ్లాసుల వరకు పాలను తీసుకొని ఇవి కలుపుకుంటూ ఈ చాయ్ని బాగా మరిగించుకోవాలి. ఈ చాయ్ అనేది ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు నేను ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా రోజ్ పెటల్స్ వేసుకున్నాను. ఇలా ఎండిన రోజ్ పెటల్స్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. సో వీటన్నింటిని వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా చాయ్ రెడీ అవుతుంది. ఒకసారి ఈ చలికాలంలో ఇలా ఒకసారి పెట్టుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.